అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. సీఎం జగన్ నవరత్నాలు హామీల అమలులో 85% ఫెయిల్ అయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం బేముడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ 730 హామీలలో అమలు చేసింది 109, అంటే 15% మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. జగన్ విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. సమావేశంలో కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆ సింగిల్ పేజీ మేనిఫెస్టోలోనే అర్థం వచ్చేటట్లు 730 హామీలు ఇచ్చి అందులో 109 హామీలు మాత్రమే నెరవేర్చిన సందర్భం ఒకసారి చూస్తూ ఉంటే 85% హామీలు విఫలమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 85% హామీలు అంటే 100 హామీలు ఇస్తే 15 హామీలు మాత్రమే అమలు చేసినటువంటి ఒక పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఇటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నవరత్నాలను మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా మేమంతా కలిసి నవరత్నాలు కాదు, నవరత్నాలు కాదు, నవమోసాలు. ప్రతిదీ కూడా పెన్షన్ 3000 పెంచుతానన్నావు, అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతానన్నావు. తీరా ఇప్పుడు వచ్చేటప్పటికి జనవరి ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉందంటే ఇప్పటికీ 3000 చేసావు. జనవరి నుంచి 1 ఇస్తానన్నా, ఇంకెత్తవా సత్తా కూడా తెలియదు. ఇదంతా కూడా ఒక్క పెన్షన్ కార్యక్రమంలోనే ఇంత దారుణంగా వచ్చావు. లక్షలాది మంది యువత అంతా కూడా ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. ఒక్క వాలంటీర్లు ఉద్యోగం తప్ప నీ చేతకాని పరిపాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ ఒక్క ఐటీఐ పరిశ్రమ కూడా ఇక్కడికి రాలేదు. అదే కాకుండా 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానన్నావు. ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో అడిగితే ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ఇళ్లు 5 మాత్రమే అని 3 నెలల క్రితం పార్లమెంట్లో చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడ కడతా ఉన్నారు. నీ భయపడి స్థలాలు క్యాన్సిల్ చేస్తాను, అప్పులు చేసుకుని పునర్లేసి మానేస్తుంది తప్ప గృహప్రవేశం చేసిన వాడు ఎవడంతా కూడా 25 లక్షలు ఇస్తానన్న ముఖ్యమంత్రి, ఒక దుర్మార్గం ముఖ్యమంత్రి. ఈ రోజు అందులో కనీసం 10% కూడా ఇళ్లు ఇవ్వలేనటువంటి అసమర్థుడి వైపు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా అదంతా ఎందుకు, గత వారం రోజులు 10 రోజుల నుంచి కూడా చూస్తా ఉంటే అంగన్వాడీలు పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నావు. ఈ వేళ ఒక్క 1000 రూపాయలు మాత్రం పెంచి 4.5 సంవత్సరాల్లో ఏం చేసిన అయిపోయింది అన్నావు. ఎక్కడా కూడా 10 రోజుల నుంచి పాలన స్తంభించిపోయింది. ఒకవైపు అంగన్వాడీలు, ఒకవైపు సర్వశిక్ష అభియాన్, ఒకవైపు మున్సిపల్ కార్మికులు, ఒకవైపు భూ హక్కు చట్టం కింద లాయర్లు, అదే కాకుండా వాలంటీర్లు కూడా సమ్మెలోకి రాబోతున్నటువంటి సందర్భంగా చూస్తా ఉన్నాం. అంటే ఒక పరిపాలన చేత కానీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకానికి వచ్చేసారు. ఈ ముఖ్యమంత్రితో మనం పెట్టుకుంటే మన రాష్ట్రం కానీ మనం కూడా అందరం కూడా అయిపోయినట్టే. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని ఊహించుకుంటే ఈ రాష్ట్రంలో ఎవడో ఉండక్కలేదని ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే 2 నెలలు వస్తాయో 3 నెలలు వస్తాయి ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విజయదుందుబి మోగించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇది వరకు గతంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని, అలాగే నువ్వు నవరత్నాలని చెప్పి పేరుకే నవరత్నాలని 730 హామీలు నువ్వు ఇచ్చి 109 హామీలు మాత్రమే నువ్వు అమలుపరిచి 85% హామీలు నువ్వు అమలు చేయలేకపోయావంటే నువ్వు అసమర్థుడు, ఈ రాష్ట్రానికి పనికిరావని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, అలాగే ఈ నవరత్నాల ప్రభుత్వం నవమోసాల ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు ప్రెస్ జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు.